అందరికీ నమస్కారం. చూసినవి కొన్నే, చూడాల్సింది చాలా ఉన్నాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశ చరిత్ర యొక్క తెలుసుకోవాలంటే అనంతం. మన భారతదేశ చరిత్ర ప్రపంచ నలుమూలలో ఏదో ఒక చోటన మన నాగరికత వెలుగులో వస్తున్నాయి. అలా నాగరికతలో ఒక పురాతనమైన ఆలయం గురించి మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఆ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ ఆలయం ఎక్కడుందో ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ ఆలయం మూల విరాట్ గారు వచ్చేసి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి. అది మన హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్కి వెళ్ళే రోడ్లో ఇంజాపూర్ గ్రామంలో ఉంది. ఆ ఆలయ చరిత్ర, దాని విశిష్టత, దాని పురాణము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందులో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను నా మిత్ర బృందంతో కలిసి. రండి. గోవిందా 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 గోవిందా. ఏదన్నా కథ నడుస్తుంది. నా 6వ పిడి మా పెద్దలు ఫస్ట్ మా తాత ఆడ ముగ్గురు అలా దొరకలే. అప్పుడు ఎవరికి ఉండే పోట్లు ఫస్ట్ గుడి కట్టిన ఆయన ఎవరు? సమాజంలో ఉన్నాయి అవును పెద్దలై. అలా కళ్యాణం మండపం సమాజం నాన్న ఆ భగవంతుని అలా నమ్ముకొని, ఆ దీపాన్ని నమ్ముకొని నేను బతుకుతున్నా. నేను ఎవరికి వెళ్ళే కొడుక, గర్వానికి వెళ్ళే, ఊరికి వెళ్ళే, పల్లెకి ఎవరికి అని నేను చేసుకుంటా. నా పిల్లలు ఎదిగిండ్రు, మనమలు ముగ్గురు బిడ్డల కొడుకులు నీ వాళ్ళు అయ్యిండ్రు. ఒకరొకరు ఇద్దరు తండ్రులు అయ్యిండ్రు. వస్తారు, అందరు కాళ్ళు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి. నిన్న వచ్చిపోయిండు. ఆడ పని నడుస్తుంది కదా, వస్తాడు పోతాడు చూసుకుంటాడు. మా ఆయన సాధినమేమి, ఆయనే తెలియమంతుడే, గర్విష్ఠుడు కాదు, కోపిష్ఠుడు కాదు, శాంతం మనిషి. నన్నంటే ఎంతో ప్రాణంగా చూసుకుంటాడు. ఎవరిని ఒక మాట అననియాడు, ఏది పొరపాటు కానియాడు. చల్లగా ఉన్నాయి. ఆయన 5 మంది ఆయన ఉన్నది ఆడ పోటులు తీసేసి సున్నవేసి. నా తర్వాత 5 మంది మళ్ళీ అందరు తయారయ్యి అందరు చేసుకుంటారు. మా అమ్మమ్మ అందరు చేసుకుంటారు. నాయనే మీరు ఉంచారు నన్ను రక్తం పెద్ద బిడ్డ పెద్దనే. ఈ ఆలయం వచ్చేసి ఆ వెంకటేశ్వర ఆలయంకి ఇది ఒక ఉప ఆలయం లాగా అనమాట. ఇక్కడ పరమేశ్వరుడు, ఈ పరమేశ్వరుని చంద్రమౌళీశ్వర స్వామి అని కొలవబడుతున్నాడు. ఇది కూడా 400 ఏళ్ల కింద చరిత్ర గల ఆలయం. ఇది కూడా
పేరు నిరంజన్ అమ్మ. ఈ ఆలయం గురించి అందరిని అడిగితే, మిమ్మల్ని అడిగితే కొన్ని విషయాలు చెప్తారని చెప్పారు. ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు మా యూట్యూబ్ వాళ్ళ గురించి చెప్తారని. అసలు ఎవరమ్మా ఈ ఆలయానికి ఫస్ట్ పునాది వేసింది? వెంకయ్య చౌదరి అని అతను. వెంకయ్య చౌదరి. వెంకయ్య చౌదరి అతనికి స్వామి, ఆయన ఒక దొర. అప్పట్లో ఇక్కడ ఊరు లేకుండానంట, అంతా మాదే, జాగంతా అతనిదే. మీరు వెంకయ్య చౌదరి గారికి ఏమైతారు? వెంకయ్య చౌదరి గారు మనమని బిడ్డలు. మీరు ఆ వంశంలో అంతే. వెంకయ్య చౌదరికి స్వామి కళలో వచ్చి, నీకు ఇంత ఆస్తి ఉంది, ఓతనుంది, ఇక్కడ నిలవాలని ఉంది కోరిండంట స్వామి, వెంకటేశ్వర స్వామి. అప్పుడు అతను తిరుపతికి వెళ్ళి చక్రాల బండిలో 40 రోజులు పట్టిందంట. దీపం అఖండం తెచ్చిండు అక్కడ నుండి, తిరుపతి నుంచి తీసుకొచ్చిండు. 40 రోజులు పట్టిందంట. తెచ్చి ఆ దీపం ఇక్కడ ప్రతిష్ఠించి అప్పుడు ఇక గుడి నిర్మాణం గావించింది అనమాట వెంకయ్య చౌదరి గారు. వెంకయ్య చౌదరి గారు ఏ సంవత్సరం అంటే 16వ శతాబ్దంలో. 16వ శతాబ్దం. అప్పటికి మనకి చార్మినార్ రాకముందు, గోల్కొండ రాకముందు వచ్చింది. గోల్కొండ వచ్చినట్టే. ఈ చార్మినార్ సమయంలో అనుకోరాదు అట్లా. అమ్మ, చాలా విశిష్టత బాగుంది ఇక్కడ. ఇప్పుడు ఈ ఆలయం దర్శనం చేసుకుంటే మనకి ఏమైనా కష్టాలు, సుఖాలు, ఇప్పుడు ఏమైనా సంతానం లేని వాళ్ళకి సంతానము. నాకు ఇంకో విషయం కూడా తెలిసింది ఈ ఆలయం గురించి. ఇక్కడ ఏదో పాము వస్తుందని ఏదో చెప్పారు నాకు. అవును, అది అప్పట్లోదే. మా తాతగారు గుడి కట్టిన తాతగారు అప్పటిదే. అది కూడా ఇప్పటికి కూడా ఎప్పుడో ఒకసారి అది బయటకు వచ్చి తిరుగుతుంది. అప్పుడు మల్లెపూల వాసన వస్తుంది ఇక్కడ. అప్పుడు మేము అర్థం చేసుకుంటాం, స్వామి బయటకు వెళ్ళిండని. ఎప్పుడో అది వస్తారు, మొత్తానికైతే వస్తారు. మా మనమరాళ్ళు కూడా చూసింది, దర్శనం ఇచ్చిండు మా మనమరాళ్ళకు కూడా అట్లా. ఇప్పుడు వెంకయ్య చౌదరి గారి తర్వాత దీనికి ఎవరమ్మా? రామస్వామి, అతని కుమారుడు. వెంకయ్య చౌదరి గారి కుమారుడు రామస్వామి తర్వాత వెంకట నరసయ్య, ఆయన కుమారుడు. వెంకట నరసయ్య కుమారుడు వెంకటరామ చౌదరి. చౌదరీస్ అంటే మనం ఎక్కువ ఆంధ్ర అనుకుంటున్నాం కదా. మా క్యాస్ట్ లో పెద్ద వీళ్ళు అట్లా. అప్పట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఈ చౌదరికి బియ్యము, కుడుక, జాకెట్ గుడ్డ, కట్నం తెచ్చి ఇంట్లో ఇచ్చినాక అప్పుడు వాళ్ళు బయటకు తీసుకున్నారు అనమాట. ఇప్పుడు మేము ఇక్కడ యూట్యూబ్ గురించి అనేది చేస్తున్నాం కదా. అవును. ఇప్పుడు ఈ ఆలయం గురించి ఇక్కడికి వస్తే ఎటువంటి శుభకార్యాలు జరుగుతాయి ఏమని చెప్తారా? చెప్తా. ఎవరికి ఏ పరిస్థితులు బాగా లేని వాళ్ళైనా ఇక్కడ బాగా అయ్యిండ్రు. సంతానం లేని వాళ్ళకు కూడా మండలం తిరిగితే సంతానం అయిన వాళ్ళు. మండలం అంటే 41 రోజు. 41 రోజు ఇక్కడే ఉండి మబ్బుల స్నానం చేసి అక్కడ ఆంజనేయ స్వామికి ఇక్కడ గుడికి తిరిగి వాళ్ళ చేతితో వంట చేసుకొని తినాలి. ఇప్పుడు ఈ ఆలయానికి ఉప ఆలయాలు ఉన్నాయంట కదా. అవే ఇక మొత్తము అక్కడ 2 ఉన్నాయి కదా. పబ్బా ఆంజనేయ స్వామి, అక్కడ శివాలయం, చంద్రమౌళీశ్వర స్వామి, టెంపుల్, కామాక్షమ్మ. ఆమెను అప్పుడు గుడి కట్టినప్పటి అమ్మవారు కాదు ఆమె. ఆమెది చరిత్ర చాలా ఉంది. ఆమె స్వప్నంలో వచ్చి కోరింది కనుక ఆమె నిర్మించినాం. తర్వాత ఎవరు కనపడింది అమ్మవారు స్వప్నంలో? అది కూడా చెప్పాలనా? చెప్పండి అమ్మ. నాకు అయితే మీరు పుణ్యాత్మరాలన్నమాట. ఎవరికని చెప్పాలంటే ఆ భగవంతునికే తెలియాలి కానీ చెప్పొద్దు నాయన, చెప్పొద్దు. ఇక అప్పుడు అది నిర్మాణం అయింది అనమాట. అట్లా సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుంది. ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా అప్పట్లో టీబీ రోగం వచ్చి డాక్టర్లు మంచిగా లేని వాళ్ళని కూడా ఇక్కడ వేసిండ్రు. అట్లా సత్రాలలో ఉంచితే మంచిగా అయ్యిండ్రు. 2 పట్టుకొని గుడి చుట్టూ తిప్పిండ్రు, మండలం చేసిండ్రు, మంచిగా అయ్యిండ్రు. అంత శక్తి ఉంది ఇక్కడ. నమ్మిన వాళ్ళకు భగవంతుడు సహకరిస్తాడు. జగ్గమ్మ గారు ఆయన మా తాతయ్య. ఇప్పుడు నడమాయన వెంకటరామ చౌదరి మా తాతగారు. అతని కుమారుడు జగమోహన్ చౌదరి మా నాన్నగారు. అతని పెద్ద కూతుర్ని నేను. జగమోహన్ చౌదరి గారి భార్య రాజ్యలక్ష్మి. ఆమె పెద్ద కూతుర్ని నేను.
ముగ్గురు కూతుళ్ళే మా నాన్నకు. నేను పెద్ద ఆవిడను. నాకు చిన్నగా ఉన్నప్పుడే మా తాతగారు పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకుంటానమాట. ఆయనకు మగబిడ్డలు లేరు, మా నాన్న ఒక్కడే ఉంచుకుంటే ఇక నాకు 2 అబ్బాయిలు, మా పెద్ద కొడుకును వాళ్ళు తీసుకున్నారు. అట్లా చిన్నగా ఉన్నప్పుడే వస్తారమ్మా మీ పిల్లలందరూ? రోజు వస్తుండే. ఇప్పుడు కార్యక్రమాలు ఉన్నాయి కదా, నవరాత్రులు, అక్కడ పనులు నడుస్తున్నాయి కదా, రోజు వస్తుండే. ఇప్పుడు సమాధుల కాడ కూడా, ఈ గుడి కట్టిన వాళ్ళ సమాధుల కాడ కూడా మంచిగా చేయిస్తున్నాము. ఇప్పుడు శిలాఫలకాలు వేయించడానికి తీసుకుపోయిండ్రు. ఇప్పుడు శిలాఫలకాలు వేసారు ఇప్పుడు 2 వేపించి వచ్చిన నేను. ఇక్కడ మీరు వెయిట్ చేయిస్తారు కదా అని కూర్చో అమ్మ అన్నారు. అంటే మళ్ళీ వస్తా అని వచ్చిన. అది మంచిగా చేయిస్తున్నాం మొత్తం మండపం. ఫ్రెండ్స్, మిత్రులారా, ఇంజాపూర్లో ఉన్న ఈ వెంకటేశ్వర ఆలయము దర్శనం చేసుకోండి. చుట్టుపక్కల వాళ్ళకి సాధ్యమైనంత చెప్పండి. దేవుడికి మనం టైం ఇవ్వడం కాదు, దేవుడే మనకి టైం ఇవ్వాలి. అటువంటి ప్రదేశం, అటువంటిది మనం ఎట్టి పరిస్థితుల్లో ఇటు పురాతనమైన ఆలయాలు దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు తీరిపోతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుందని అమ్మవారు చెప్పారు. ఈ ఆలయం పురాణం చాలా 400 ఏళ్ల కిందట అని చెప్తున్నారు. విశిష్టత బాగుంది. మీకు వీలైతే కాదు, వీలు చూసుకొని కుటుంబ సమేతంగా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి. సత్యనారాయణ వ్రతాలు అయితే ఈ కళ్యాణం అవుతుంది. ఇప్పుడు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, అప్పుడు ఆ టైంలో ఈ ఆలయంలో ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయా? రోజు పూజలే ఉంటాయి, విశిష్టత. హోమం ఉంటుంది ఒక రోజు, యజ్ఞం. ఏ దినం చేయాలనో ఇంకా మేము అనుకోలేదు, కానీ తప్పకుండా ఉంటది ఒక్క రోజు. హోమం ఉంటుంది, ఆ రోజే అన్నదానం చేస్తాం. అన్నదానం ఉంటుంది. స్వామివారి కళ్యాణోత్సవం ఎప్పుడు ఉంటుందమ్మా? కార్తీక మాసంలో. కార్తీక మాసము కార్తీక పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అవుతుంది. మరుసటి రోజు చంద్రమౌళీశ్వర స్వామి కళ్యాణం అవుతుంది. సాయంత్రము కామాక్షమ్మ కళ్యాణం. ఒకే రోజు 3 అంటే ఒక రోజు 2 రోజులలో 3 రోజులలో ఈ స్వామిది ఒక రోజు, ఆ చంద్రమౌళీశ్వర స్వామి కామాక్షమ్మది ఒక రోజు. పొద్దున్న ఒకరిది, సాయంత్రం ఒకరు. సంవత్సరంలో ఎన్నిసార్లు జరుగుతాయమ్మా అవి? వైకుంఠ ఏకాదశి జరుగుతుంది, చాలా వైభవంగా జరుగుతుంది. అప్పుడు 1000 మంది వస్తారు, దూరంకి వెళ్ళి వస్తారు. అప్పుడు దర్శనానికి రోడ్డు మీదకి వెళ్ళి కడతారు లైను. వైకుంఠ ఏకాదశికి చాలా బాగా చేస్తాం, సేవ తీస్తాం. అప్పుడు చెప్పలేని మంది కనులు కాయలు గాయంగా దర్శనానికి వేచి ఉంటారు. ఇదంతా అదృష్టం ఉండాలి దానికి కూడా. ఇక కళ్యాణం అప్పుడు మాత్రము గరుని మీద వేంచేస్తాడు స్వామి. గరుడ వాహనం మీద వేంచేసి కళ్యాణానికి కళ్యాణ మండపం ఉంది అక్కడ, అక్కడికి వెళ్తాడు స్వామి. ఈ తర్వాత వేరే సేవపీఠలో పల్లకిలో 2 అమ్మవాళ్ళని కూర్చోబెట్టుకొని తర్వాత వెళ్తాడు. చాలా విషయాలు చెప్పారమ్మా మాకు. యూట్యూబ్ ప్రేక్షకులకి నాకు ఒక చిన్న మనవి, ఎవరైనా మీకు చేతనంత సహాయం చేయాలనుకుంటే నేను ఇన్బాక్స్ లో ఒక నెంబర్ పెడతాను, దానికి మీకు చేతనంత సహాయం చేయండి. దయచేసి మీకు సాధ్యమైనంత వరకు ఎంతో అంత కొద్దిగా స్వామివారికి సేవల గురించి అని కొద్దిగా మీ యథాశక్తిగా అంతే. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే, మీకు నచ్చింది అనుకుంటున్నాము, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. నమో వెంకటేశాయ నమః. నమో వెంకటేశాయ నమః.